జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు 11వ రోజు భక్తులు పోటెత్తారు. వేకువజామున నుండి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి తరలి వస్తున్నారు భక్తులు. ఇక త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు చేసి నదీమాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే సైకిత లింగాలకు భక్తులు పూజిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. అటు వాహనాలతో పుష్కరాలకు వెళ్లే రహదారులు అన్ని కిక్కిరిసిపోయాయి. కాళేశ్వరం వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతేకాదు వంతెనపై ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టింది. వెనుక నుండి ఒకదానికొకటి 4 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. మరోవైపు రేపు వేలాదిగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు 1 వే అమలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైట్గా కాళేశ్వరం వెళ్లే మార్గంలో అయితే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? గాయపడ్డ వారి పరిస్థితి? శాలిని, రేపటితో సరస్వతి పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో భక్తులు నిన్నటి నుంచి భారీగా వస్తున్నారు. దీంతో పూర్తిగా భక్తులు రద్దీ పెరగడంతో ఇటు ప్రైవేట్ వాహనాలు కూడా భారీగా రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతున్న పరిస్థితి. ట్రాఫిక్ జామ్ అవుతామే కాకుండా కొంత భారీగా ప్రైవేట్ వాహనాలు వస్తున్న నేపథ్యంలో కొంత యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న పరిస్థితి. ఈ రోజు మన ఏదైతే మహారాష్ట్ర వెళ్లే బ్రిడ్జ్ పైన యాక్సిడెంట్ చోటు చేసుకోవడంతో ఇటు క్షతగాత్రులు అయితే ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. ఇటు నిన్న 1,50,000 పైగా భక్తులు అయితే నిన్న వచ్చినట్లుగా అయితే అధికారులు చెప్తున్నారు. ఈ రోజు ఇంకా భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 1,50,000 మంది భక్తులు ఆల్రెడీ పుణ్యస్థానాలు ఆచరించి ఉన్నారు. ఇంకా వచ్చే 2 లక్షల పైగా ఈ రోజు రానున్నారు. రేపటితో మిగిలిన నేపథ్యంలో ఇవాళ రేపు భక్తులు భారీగా రానున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు భారీగా వస్తుండటంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయి గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి. 6 నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా కంటిన్యూగా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి ఉండటంతో ఒక పక్క అధికారులు కూడా ఏమీ చేయలేని విధంగా అయితే ఉంది. పోలీస్ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో వెహికల్స్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ అంచనాలకు మించి భక్తులు వస్తున్న పరిస్థితి. ఇటు ప్రభుత్వ అధికారులు 1,00,000కు పైగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే వాళ్ళు మొదట అంచనా వచ్చినప్పటికీ 2-3 రోజులు భారీగా వర్షాలు పడటంతో భక్తులు చివరి రోజు అవడంతో నిన్న ఇవాళ రేపు భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. 1,00,000కు పైగా నిన్న వచ్చినట్లుగా మనకి అధికారులు చెప్పారు. ఇప్పటికే 1,50,000 అయిపోయింది ఇవాళ. ఇంకా 2 లక్షల పైన అయ్యే విధంగా ఉంది ఇవాళ. మొదటిగా కాళేశ్వరం నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నదీ మాతకు ప్రత్యేక పూజలు చేసి అక్కడ సైతిక లింగాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. దంపతి స్థానాలు తీరంలో పితృదేవతలకు శ్రద్ధ కర్మ పూజలు చేస్తూ ఆ తర్వాత ఇటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. అక్కడ కూడా భారీగా క్యూ లైన్లు అయితే ఉన్నాయి. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇటు శుభనందిని దేవిని, సరస్వతి మాతని కూడా దర్శించుకొని వెళ్లి తిరుగుతున్నారు. రేపటితో ముగియనున్న నేపథ్యంలో భారీగా భక్తులు రావడంతో అయితే మొత్తం కాళేశ్వర ప్రాంగణం మొత్తం కూడా ప్రైవేట్ వెహికల్స్ తోని పూర్తిగా రద్దీ ఏర్పడడంతో ఇటు అధికారులు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలని అలాగే చంద్రశేఖర్, మరి ఇటు ట్రాఫిక్ నియంత్రించేందుకైతే అధికారులు 1 వే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఈ రోజు జరిగిన ట్రాఫిక్ జామ్ రేపు ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు ఎప్పుడైతే ఇటు 2 వే ఉండటం వల్ల ఇటు ఎదురు వెహికల్ వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో దానికి పరిష్కారంగా 1 వే లాగా ఒక వేతోని కాళేశ్వరంలోకి ఎంటర్ అయ్యి ఇంకో వేతోని కాళేశ్వరం నుంచి బయటకు వెళ్లే విధంగా అధికారులు అయితే అట్లయితేనే మొత్తం మనం ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ ఇంకా భారీగా వస్తున్నారు భక్తులు, రేపు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రాఫిక్ క్లియర్ చేయాలంటే అదొక్కటే మార్గము, 1 వే ద్వారానే 1 వే మాత్రమే ఉంచాలనేది అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఆ ఏర్పాట్లలో ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు. చాలు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.